ఇటు దాడులలో ధ్వంసం అయిపోయింది దుబాయ్కి సంబంధించిన ఎయిర్పోర్ట్ ఫ్లైట్ సర్వీస్ అన్ని. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు దుబాయ్లో చిక్కుకున్నారు మన తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. యుద్ధం కారణంగా 5 రోజులుగా ఇటు దుబాయ్లోనే తుమ్మల నాగేశ్వరరావు కుటుంబం మొత్తం అక్కడ ఉన్నట్టు తెలుస్తుంది. ఇటు ఫ్యామిలీతో కలిసి మంత్రి తుమ్మల దుబాయ్కి ఒక టూర్, ఇటు ఫ్లైట్ క్లియరెన్స్ వచ్చే వరకు దుబాయ్లోనే ఉండనున్నారు తుమ్మల ఫ్యామిలీ. మరోవైపు ఇటు దుబాయ్పై మిసైల్స్తో విరుచుకుపడుతుంది ఇరాన్. దుబాయ్ ఎయిర్పోర్ట్ని టార్గెట్ చేసి వరుస దాడులు చేస్తుంది ఇరాన్. ఇటు దాడులలో ధ్వంసం అయిపోయింది దుబాయ్కి సంబంధించిన ఎయిర్పోర్ట్ ఫ్లైట్ సర్వీస్ అన్ని కూడా ప్రస్తుతానికి నిలిపివేశారు. సెక్యూరిటీ సర్వీసెస్ కూడా నిలిపివేశారు. ఒక మెడికల్ ఎమర్జెన్సీ, ఒక మెడికల్ టూర్లో మొత్తానికి అయితే దుబాయ్కి వెళ్ళినట్టు తెలుస్తుంది. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను ఒకసారి ఆయనకు కాల్ చేసి ఆయనతో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తాను. రైట్, ఒక్క నిమిషం మరొకసారి. రైట్, ఆయన ఫోన్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి మధు ఉన్నారు, మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, ఇటు తుమ్మల ఫోన్ కనెక్ట్ అవ్వట్లేదు, ఆయన పరిస్థితి ఎలా ఉంది, ఆయన కుటుంబానికి సంబంధించిన వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఆయన ఒక మెడికల్ టూరిజం కింద ఇటు దుబాయ్కి వెళ్ళినట్టు తెలుస్తుంది. ఒక మెడికల్ ఎమర్జెన్సీ కోసం తన కుటుంబాన్ని అక్కడికి తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ సిట్యుయేషన్ కానీ తన సిట్యుయేషన్ ఎలా ఉంది? జరిగినటువంటి రాష్ట్ర క్యాబినెట్ సమావేశానికి కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మొన్న జరిగినటువంటి 23 తారీఖు జరిగినటువంటి క్యాబినెట్ సమావేశానికి కూడా తుమ్మల నాగేశ్వరరావు హాజరు కాలేదు. ఈ అంశానికి సంబంధించి ఆయన కుటుంబ సభ్యులు అత్యంత విషమంగా ఉండడంతో ట్రీట్మెంట్ కోసం దుబాయ్ వెళ్ళారు. ఆ రోజు రాష్ట్ర క్యాబినెట్ జరుగుతున్న సమయంలో కూడా ఆయన అక్కడే ఉన్నారు. తర్వాత వచ్చి వెళ్ళారా లేదనేటువంటి ఇంకా పూర్తి వివరాలు తెలియలేదు. ప్రస్తుతం తుమ్మల ఇరాన్ పైన జరుగుతున్నటువంటి యుద్ధానికి సంబంధించి మొత్తం ఎయిర్ బేస్లన్నీ కూడా క్లోజ్ చేశారు. ఎయిర్పోర్ట్లన్నీ కూడా నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించడంతో అక్కడే చిక్కుకుపోయినటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలనే కాదు, పివి సింధు, తర్వాత ఇంకా కొంతమంది సెలబ్రిటీస్, ఇంకా కొంతమంది వెకేషన్స్కి వెళ్ళినటువంటి వాళ్ళు, ఇట్లా చాలామంది అక్కడ జాబ్స్ కోసం వెళ్ళినటువంటి వాళ్ళు, అక్కడ వివిధ విజిట్ వీసా పైన వెళ్ళినటువంటి వాళ్ళు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్. సో అందులో భాగంగానే తుమ్మల నాగేశ్వరరావు ప్రస్తుతం దుబాయ్లో చిక్కుకుపోయినట్టుగా తెలుస్తూ ఉంది. ప్రభుత్వం ఆరాధిస్తూ ఉంది. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రెస్పాండ్ అయ్యారు. రేవంత్ రెడ్డి రెస్పాండ్ అయితే ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ చేశారు. యుద్ధ వాతావరణ సమయంలో, ఎందుకంటే ఇజ్రాయిల్, అమెరికా మూకుమ్మడిగా ఇరాన్ పైన దాడులు చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్, మొత్తం టార్గెట్ ఫిక్స్ చేసుకొని దాదాపు 2000కు పైగా సంబంధించినటువంటి అన్ని టార్గెట్స్ని వాళ్ళు టార్గెట్ చేస్తూ ఉన్నారు. దీనికి ప్రతిదాడులుగానే ఇరాన్ కూడా అమెరికాకు సంబంధించినటువంటి ఎయిర్ బేస్లను, తర్వాత అమెరికాకు సంబంధించినటువంటి వ్యాపారులకు సంబంధించినటువంటి ఆస్తులను టార్గెట్ చేసుకుంటూ ఇది ఇజ్రాయిల్, దుబాయ్, సౌదీ, బహ్రెయిన్, ఇట్లా వివిధ దేశాలకు సంబంధించినటువంటి అన్ని ప్రాంతాల్లో టార్గెట్ చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ప్రస్తుతం తుమ్మల నాగేశ్వరరావు వైద్య సహాయం కోసం, కుటుంబ సభ్యుల కోసం వెళ్ళినటువంటి తుమ్మల నాగేశ్వరరావు మంత్రి అక్కడే చిక్కుకుపోయారు. ప్రస్తుతం దుబాయ్ పైన కూడా ఇరాన్ దాడులు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. డ్రోన్స్కి సంబంధించినటువంటి వాటితో, బాంబ్స్తో, సూసైడర్ డ్రోన్స్ డైరెక్ట్గా అపార్ట్మెంట్స్ని హిట్ చేస్తూ ఉన్నాయి, టార్గెట్ని రీచ్ అవుతూ ఉన్నాయి. అమెరికన్ ఎంబసీలు ఎక్కడున్నాయో, అమెరికన్కి సంబంధించినటువంటి బేస్లు ఏవైనా, నేవీ బేస్ కావచ్చు, ఎయిర్ బేస్లు కావచ్చు, ఇంకా ఇతరత్ర డిప్లొమాటిక్గా బిజినెస్కి సంబంధించినటువంటి బేసెస్ కావచ్చు, అమెరికా ఆధీనంలో ఉన్నటువంటి ప్రాంతాలు ఎక్కడున్నాయో వాటన్నిటిని టార్గెట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆయన సురక్షితంగానే ఉన్నట్టుగా సమాచారం అందుతూ ఉంది. ఎయిర్పోర్ట్కు క్లియరెన్స్ వచ్చేంత వరకు ఇండియాకు ఆయన తిరిగి రాలేనటువంటి సిచ్యువేషన్. ఇండియన్ ఎంబసీ కావచ్చు, విదేశాంగ శాఖ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు మానిటరింగ్ చేస్తూ ఉంది తుమ్మల ఆరోగ్యం పైన, తుమ్మలకు సంబంధించిన కుటుంబ సభ్యుల ఆరోగ్యం పైన, ఆయన తిరిగి రాకకు సంబంధించి. ఎప్పుడు ఎయిర్పోర్ట్ క్లియరెన్స్ వస్తుందో, ఎయిర్ క్లియరెన్స్ వస్తుందో ఎయిర్పోర్ట్కి సంబంధించి వెంటనే ఆయన తిరిగి వచ్చే ఏర్పాట్లు చేస్తున్నట్టుగా అయితే ప్రస్తుతం సమాచారం అందుతూ ఉంది. ఇంకా పూర్తి సమాచారం తెలవాలి. ఇప్పటికీ లక్షల సంఖ్యలో వివిధ దేశాల్లో, సౌదీ అరేబియా, దుబాయ్, బహ్రెయిన్, ఇంకా వివిధ కంట్రీలో మన వాళ్ళు
దేశ ప్రజలు, తెలుగు ప్రజలు, అక్కడ వివిధ కారణాలతో నివసిస్తున్నటువంటి వాళ్ళు, అక్కడ చిక్కుకుపోయి ఉన్నారు. చదువుకుంటున్నటువంటి వాళ్ళు, ఉద్యోగం కోసం వెళ్ళిన వారు, వివిధ పనుల కోసం వెళ్ళినటువంటి వారు, వాళ్ళందరినీ తీసుకొచ్చే ప్రయత్నం వాళ్ళందరికీ ఇప్పటికే సమాచారం ఇచ్చింది. గతంలోనే యుద్ధం ప్రారంభమయ్యే కంటే 48 గంటల కంటే ముందుగానే, దాదాపు అంటే ఒక వారం రోజుల ముందుగానే ఇండియన్ ఎంబసీ, విదేశాంగ శాఖ అలర్ట్ చేసింది. ఇరాన్లో ఉన్నటువంటి భారతీయులు ఎవరున్నా ఇమ్మీడియట్గా తిరిగి స్వదేశానికి చేరుకునే ప్రయత్నం చేయండి, సురక్షిత ప్రాంతాల్లో ఉండే ప్రయత్నం చేయండి అనేటువంటిది. తర్వాత 48 గంటల ముందు అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ ప్రతి దాడులు చేస్తున్నటువంటి ఇరాన్ దేశం ఖమేనీ మరణం తర్వాత కూడా దాడులు పెంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా వివిధ దేశాల్లో ఉన్నటువంటి మన ప్రజలు, తెలుగు ప్రజలు, భారతదేశ ప్రజలు అందరూ చిక్కుకున్నటువంటి పరిస్థితి. ఉద్యోగాలు వివిధ కారణాలతో పోయిన వాళ్ళు వారిని సురక్షితంగా తీసుకురావడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఫోన్లో సంప్రదింపులు చేస్తూ ఉన్నారు. అక్కడ ఇండియన్ ఎంబసీతో, తర్వాత అక్కడ ఉన్నటువంటి దుబాయ్ ఎంబసీతో సంబంధాలు విదేశాంగ శాఖ మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. రాష్ట్ర క్యాబినెట్ మంత్రి, కీలక శాఖలో ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు దుబాయ్లో చిక్కుకోవడం అనేటువంటి వార్త ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతా ఉంది. ప్రభుత్వం దీన్ని మానిటరింగ్ చేస్తూ ఉంది. రైట్ మధు, ఇంకా దుబాయ్ కానీ ఇటు గల్ఫ్ దేశాలలో తెలుగువారు, మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు, నాయకులు కానీ ఇంకా సెలబ్రిటీస్ కానీ ఇంకెవరైనా చిక్కుకొని ఉన్నారా? వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతానికి? ఎగ్జాక్ట్లీ మనం చూసాం. మన రీసెంట్గానే మంచు విష్ణు అక్కడ ఆయన మాట్లాడుతున్న వీడియో మాట్లాడుతుంటేనే పైనుంచి రాకెట్ లాంచర్స్, మిజైల్స్ వెళ్తున్నటువంటి విజువల్స్, ఫోటో, ఆ వీడియోను పోస్ట్ చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం పివి సింధు, షట్లర్, బ్యాడ్మింటన్ ప్లేయర్, ఆమె అక్కడే చిక్కుకున్నటువంటి పరిస్థితి మానిటరింగ్ చేస్తున్నారు. ఒక ఆటలో భాగంగా, ఒక ఛాంపియన్షిప్లో భాగంగా పాల్గొనడానికి వెళ్ళినటువంటి పివి సింధు అక్కడే ఉంది. ఒక పివి సింధు తర్వాత తుమ్మల నాగేశ్వరరావు, విష్ణు కాకుండా ఇంకా చాలామంది తెలుగు ప్రజలు, భారతీయ ప్రజలు, వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా చిక్కున్నారు. అందులో కొద్దిమంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు, కొంతమంది డాక్టర్స్ ఉన్నారు, కొంతమంది సెలబ్రిటీస్ ఉన్నారు. వాళ్ళంతా కూడా కొంతమంది ఉద్యోగ రీత్యా కొన్ని సంవత్సరాల నుంచి అక్కడే వీసా బేస్లో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. కొద్దిమంది చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. దాంట్లో దుబాయ్ కానీ, సౌదీ కానీ, బహ్రెయిన్ కానీ, ఇంకా ఇరాన్ కానీ, ఇలా వివిధ ప్రదేశాలు, ఇజ్రాయెల్ కానీ ప్రాంతాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ వాళ్ళంతా కూడా వాళ్ళని మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. డీటెయిల్ తెలుసుకున్నారు. ఇప్పటికే చిక్కుకుపోయినటువంటి వారు ఎట్లా ఉన్నారు, వారి పరిస్థితి ఏంటి, ఏ ప్రదేశంలో ఉండాలి, సేఫెస్ట్ బేస్ పాయింట్ ఎక్కడ ఉంది అంటే ఇటు ఇజ్రాయెల్ కానీ, ఇటు అమెరికా కానీ, ఒకవేళ ఇరాన్లో ఉన్నటువంటి ఎట్లాంటి స్పాట్లను టార్గెట్ చేయనుంది, అక్కడ కాకుండా ఎక్కడ సురక్షితంగా ఉండాలి. ఒకవేళ ఇజ్రాయెల్ అమెరికా పైన కోపంతో వివిధ దేశాలలో, దుబాయ్ కానీ, సౌదీ కానీ, బహ్రెయిన్ వివిధ ప్రాంతాల్లో ఎక్కడ టార్గెట్ చేసే అవకాశం ఉంది, అక్కడ యుఎస్ ఎంబసీలు, యుఎస్కి సంబంధించిన బేసెస్ ఎక్కడున్నాయి, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో తెలుగు ప్రజలు కానీ, భారతీయులు కానీ, ఇంకా ఎక్స్పర్టీస్ కానీ ఎవరైనా నివసిస్తున్నారా, ఒకవేళ ఉంటే వాళ్ళు అక్కడి నుంచి ఎక్కడికి తరలించాలి, వీటిపైన మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు విదేశాంగ శాఖ అప్రమత్తంగా ఉన్నటువంటి పరిస్థితి. సో తుమ్మల నాగేశ్వరరావు మంత్రి విషయంలో కూడా కాస్త మానిటరింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. కాస్త ఉద్రిక్త పరిస్థితి. ప్రస్తుతం ఇది 3వ ప్రపంచ యుద్ధంగా మారుతుందా అనేటువంటి విధంగా చర్చ కొనసాగింది. ప్రస్తుతం ఖమేనీ మరణం తర్వాత కాస్త సద్దుమణిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే నిన్న ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే 2 దేశాలు అటాక్ చేస్తున్న కాబట్టి ఇదేదో ముందుగానే మాతో సంప్రదింపులకు కాంప్రమైజ్ కోసం కనుక వచ్చినుంటే ఈ చర్చ జరిగేది, ఇప్పుడు ఎందుకు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇప్పుడున్నటువంటి ఇరాన్ ప్రభుత్వంతో మేము సంప్రదింపులు చేయడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి స్టేట్మెంట్ చేశారు. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన కుటుంబ సభ్యులకు సంబంధించి ఒక మెడికల్ ఎమర్జెన్సీ కోసం దుబాయ్కి వెళ్ళినట్టు తెలుస్తుంది. వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ అయిపోయి తీరా బయలుదేరదాం అనుకున్న సమయానికి ఇటు ఇరాన్ మిసైల్స్తోని దుబాయ్ని టార్గెట్ చేస్తూ దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు, అలాగే దుబాయ్లోని బుర్జ్ అల్ అరబ్ కావచ్చు, అలాగే ఇవాళ మార్నింగ్ మనం చూస్తే కనుక అమెజాన్ వెబ్ సర్వీసెస్కి సంబంధించిన డేటా సెంటర్ని కూడా ఇటు ఇరాన్ టార్గెట్ చేసింది. సో మొత్తం మీద దుబాయ్, అబుదాబి పరిసర ప్రాంతాల్లో ఉన్న ఎయిర్పోర్ట్స్ అన్ని మొత్తంగా గల్ఫ్ దేశాల్లో 110 ఎయిర్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 110 ఎయిర్పోర్ట్స్ నుంచి దాదాపు 15,000 ఫ్లైట్స్లని ప్రస్తుతానికి క్యాన్సిల్ చేశారు. మరి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు మనం చూస్తే కనుక ఇటు మంచు విష్ణు తన ఇంటి పరిసర ప్రాంతాల్లో ఇటు ఆకాశంలో మిసైల్స్ వెళ్తున్న వీడియోస్ని చూపిస్తూ తన పిల్లలు భయభ్రాంతులకు గురవుతున్నారు, ఇలాంటి సిచ్యువేషన్ ఎవరికి రాకూడదు అంటూ సోషల్ మీడియా మాధ్యమంలో పోస్ట్ చేశారు. అలాగే ఇటు పివి సింధు కూడా ఒక మ్యాచ్ కోసం అక్కడికి వెళ్ళి అక్కడ స్టక్ అయ్యి తను ఒక వీడియోని కూడా పోస్ట్ చేశారు. ఇటు భారత హై కమిషనర్ అలాగే ఇండియన్ అంబాసిడర్స్ వీరందరూ కూడా
తన సేఫ్ ప్యాసేజ్ కోసం, తన సేఫ్టీ కోసం కోఆర్డినేట్ చేస్తున్నారు, హెల్ప్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. మొత్తంగా గల్ఫ్ దేశాల్లో మనం ఒకసారి చూస్తే కనుక మన తెలుగు రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం వేలాది మంది ఇటు దుబాయ్, మస్కట్, ఒమాన్, ఖతర్, కువైట్ ఇలాంటి దేశాలకు వెళ్తుంటారు. ముఖ్యంగా ఇటు ఉత్తర తెలంగాణ నుంచి వెళ్ళే వ్యక్తులు ఎక్కువ మంది. ఇటు ఆదిలాబాద్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల నుంచి ఇటు దుబాయ్, అలాగే ఈ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్కి వెళ్తుంటారు. కన్స్ట్రక్షన్ వర్కర్స్గా, డ్రైవర్స్గా, అలాగే కొంతమంది వివిధ రకాల జాబ్స్ చేస్తూ వస్తుంటారు. మొత్తానికైతే ఇటు ఏపీలో ఒక్కసారి మనం చూస్తే కనుక ఈస్ట్ గోదావరి, అలాగే వెస్ట్ గోదావరి, ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, అనంతపురం జిల్లాల నుంచి మహిళలు కూడా ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో చాలామంది వీడియోస్ చూస్తున్నాం. మహిళలు కూడా అక్కడికి వెళ్తున్నారు. అక్కడ డొమెస్టిక్ వర్కర్స్గా, హౌస్ మేడ్స్గా కూడా అక్కడ పనిచేస్తున్నారు. ప్రస్తుతం దుబాయ్ అలాగే ఈ గల్ఫ్ దేశాలన్నీ కూడా డేంజర్ జోన్లోనే ఉన్నాయి. మన తెలుగు వాళ్ళు జాగ్రత్తగా ఉండండి, సేఫ్ ప్లేసెస్కి వెళ్ళండి. మీరు ఉంటున్న ఏరియాలో ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయో ఎప్పటికప్పుడు మీకు ఆర్టీవీ అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఆర్టీవీని ఎప్పటికప్పుడు సంప్రదించే ప్రయత్నం చేయండి. మీ ఏరియాస్లో ఇప్పుడు ప్రస్తుతానికి ఎలాంటి సిట్యువేషన్స్ ఉన్నాయో కింద కమెంట్ రూపంలో తెలియపరచండి. ఇటు మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్కి సంబంధించిన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో, ఇటు మీ దేశంలో ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి, ఇటు ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు చేపడుతున్నాయి, మీరు వర్క్ చేస్తున్న ఎంప్లాయర్స్ వాళ్ళు కూడా మీకు ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు, అక్కడ ప్రభుత్వాలు కూడా ఎలాంటి సేఫ్టీ నార్మ్స్, ప్రికాషన్స్ తీసుకోమని అంటున్నాయి, దానికి సంబంధించి వివరాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఒక కామెంట్ వచ్చింది, ఇటు ఖమ్మంలో ఉంటే పేద ప్రజలు ఏదైనా చెప్పాల్సి వస్తుంది అంటూ మొత్తానికైతే ఖమ్మంకి సంబంధించిన బాధితుల గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. మరొకరు ఓకే. సో మొత్తం మీద ఇటు మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో ప్రస్తుతానికి జరుగుతున్న విధ్వంసం మనం విజువల్స్లో చూస్తున్నాం. ఇటు దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించిన విజువల్స్లో అక్కడ ప్రయాణికులందరినీ కూడా బయటికి పంపించేసి ఎయిర్పోర్ట్ మొత్తాన్ని కూడా ఖాళీ చేసేశారు. ప్రస్తుతానికి అలాంటి సిచ్యువేషన్ ఉంది. మళ్ళీ ఫ్లైట్ సర్వీసెస్ స్టార్ట్ అయిన తర్వాత కానీ ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు వెనకకి రాలేని సిచ్యువేషన్. సెక్యూరిటీ క్లియరెన్సెస్ వచ్చిన తర్వాత కానీ ఆ ఫ్లైట్ సర్వీసెస్ని మేము స్టార్ట్ చేయలేమంటున్నారు. మరోపక్కన ఇటు ఇరాన్ మీద ఇజ్రాయెల్ మరింత అగ్రెసివ్గా దాడులు చేస్తామంటూ ఇటు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు కొత్త వీడియో రిలీజ్ చేశాడు. ఇంకా అగ్రెసివ్గా దాడులు చేస్తాం, ఇటు IRGCకి సంబంధించిన సిబ్బంది ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళ స్థావరాలన్నీ కూడా వెలికి తీస్తాం, ఆ డ్రోన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, బాలిస్టిక్ మిసైల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, వాళ్ళ మిలిటరీ బేసెస్ని టార్గెట్ చేస్తూ వాటన్నిటిని కూడా కూలగొట్టే ప్రయత్నం చేస్తాం, ఇంకా అగ్రెసివ్గా పనిచేస్తామంటూ ఇటు ఇజ్రాయెల్ చెప్పుకొస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఇరాన్ కూడా ఏమాత్రం తగ్గట్లేదు, ఇటు గల్ఫ్ దేశాలన్నింటినీ టార్గెట్ చేస్తూ విధ్వంసాన్ని సృష్టిస్తుంది.